కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాడన్న ప్రశ్నతో ఆసక్తి రేకెత్తించిన బాహుబలి 2 శుక్రవారం విడుదలై సంచలనం క్రియేట్ చేసింది. ఈ సినిమా మొదటి రోజే దాదాపు 100 కోట్ల కలెక్షన్ రాబట్టి మరోసారి బాహుబలి సత్తా చాటింది. ఇక 5 ఏళ్ల పాటు ఎంతో కష్టపడి గొప్ప సినిమాను తీసిన రాజమౌళి రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే మాత్రం షాక్ అవ్వడం ఖాయం. 100 కోట్లు తీసుకున్నాడని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. నిజంగా ఇది ఇండియన్ సినిమా చరిత్రలో ఏ దర్శకుడు తీసుకుని రెమ్యునరేషన్. 5 ఏళ్ల పాటు రాజమౌళి కంటి మీద కునుకు లేకుండా ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి ఈ సినిమా తీశాడు. మొదటి భాగం విడుదలై 600 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు బాహుబలి 2 కూడా దాదాపు 800 కోట్ల వసూళ్లు రాబట్టడం ఖాయమని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ప్రొడ్యూసర్లకి ఇంత లాభం తెచ్చిపెట్టిన రాజమౌళి 100 కోట్లు తీసుకుంటే పెద్ద విషయం కాదని సినీ ప్రముఖులు అంటున్నారు. మరి రెమ్యునరేషన్ విషయంలో రాజమౌళిని కొట్టే దర్శకుడు వస్తాడో లేదో చూడాలి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.